హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చి నేను మీకు ఈ శారీకి పెయింట్ ఎలాగ వేసానో చూపిస్తానండి. ఇది వచ్చి మనకి గ్రే కలర్ అండ్ గోల్డ్ కాంబినేషన్ అండి. చూడడానికి చాలా షైన్ అవుతూ బాగుంది. మా సిస్టర్ది అనమాట. ఇచ్చి చాలా రోజులు అవుతుంది. నాకు టైం ఇప్పటికీ కుదిరిందనమాట. కానీ చాలా నీట్గా వచ్చింది. ఇది వేయడానికి నాకైతే 1 డే పట్టిందండి. అంటే ఒక్కరోజు హాఫ్ డే వేసాను, ఒక్కరోజు అయితే హాఫ్ డే వేసాను, అలా అనమాట. నాకు అస్సలు అలవాటు లేదు, నేను ఎప్పుడు వేయలేదు. ఇదే ఫస్ట్ టైం అనమాట వేయడం. చాలా ఈజీగా అయిపోయింది. వీటికి నేనేమీ ఫ్రేమ్స్ అలాగేమీ ఫిక్స్ చేయలేదు. మీకు ఒక్కసారి శారీను క్లియర్గా చూపిస్తాను చూడండి. ఇది ఉంది కదా, పళ్ళు అయితే కొంచెం దగ్గరగా వేసానండి. ఉన్నదంతా పైన జస్ట్ బార్డర్ మాత్రమే వేసాను అనమాట. చాలా నీట్గా వచ్చింది. నాకు మా మదర్ హెల్ప్ చేశారు. ఇక్కడ నేను మీకు ఆల్రెడీ వేసేసాను చాలానే. జస్ట్ మీకు తెలియడానికి ఒక్కసారి ఎలా వేసానో చూపిస్తున్నాను చూడండి. నేనేంటంటే దీనికి పింక్ అండ్ వైట్ కాంబినేషన్ తీసుకున్నాను. మొత్తం బ్రషెస్ షెట్ అయితే తీసేసుకున్నానండి. ఒక 2 బ్రషెస్ యూస్ చేశాను. అలాగే టిన్నర్ కూడా తీసుకోవాలి, మళ్ళీ అవి గట్టిగా అయిపోతాయి అన్నమాట. జస్ట్ నేను ఒకసారి బటర్ఫ్లై షేప్ అయితే అవుటర్ డ్రా చేసేసానండి. అవుటర్ డ్రా చేసేస్తే మా మదర్ దాన్ని థిక్ చేసుకుంటూ వచ్చారు చూడండి. జస్ట్ మనము ఒక బటర్ఫ్లైని ఎలా డ్రా చేస్తామో అలాగా చాలా నీట్గా అయితే వచ్చేసింది. అంటే మాకు బయట హాల్ అనేది చాలా పెద్దదండి, ఓపెన్ డాబా పైన. అందుకని చెప్పేసి నాకు ఇలా కుదిరిందనమాట. ఇంకా కింద అయినా పర్వాలేదు అనేసి నేను మామూలుగానే మ్యాట్ వేసి మ్యాట్ మీద వేసేసాను. యాక్చువల్గా ఇవి చిన్నవి కాబట్టి మనం ఏమన్నా పెద్దగా ఒక్కొక్కటి వేయాలి. ఇంకా దీనికి ఇంకా మనం చాలా డెకరేషన్స్ అయితే చేయొచ్చండి. నేను అప్కమింగ్ వీడియోస్లో అది కూడా మీకు అప్లోడ్ చేస్తాను. కుందన్స్ అలాగే 3D పెయింట్స్ వేసినా కూడా చాలా బాగుంటుంది. నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను కదా అని చెప్పేసి జస్ట్ చాలా సింపుల్గా వేసి ఇచ్చాను తనకి, మా సిస్టర్కి. ఫస్ట్ అవుటర్గా నేనైతే బటర్ఫ్లైస్ అనేవి డ్రా చేసేసానండి. మా అమ్మగారు వచ్చేసి వీటిని నీట్గా దిద్దారనమాట. ఇది మా సిస్టర్ శారీయే, తనను మళ్ళీ వాష్ చేసుకోమని చెప్పాను. ఎందుకంటే నాకు త్వరగా అవ్వడం అనేది కావాలని చెప్పేసి నేను తొక్కేసాను. మీరు మళ్ళీ ఏంటి తొక్కేశారు ఇలాగ కాళ్ళతో గట్రా అనొచ్చు. అంటే మా సిస్టర్ శారీయే కదా, కొంచెం డార్క్ కదా అని చెప్పేసి నేనైతే కొంచెం కాళ్ళు అవి వాష్ చేసుకుని నాకు కంఫర్ట్ ఉన్న దాన్ని బట్టి వేస్తానండి. 2 డేస్లోనే మళ్ళీ మా మదర్ తీసుకుని వెళ్ళిపోవాలన్నమాట ఈ శారీని. నేను వైజాగ్లో ఉంటాను, తను వచ్చేసి సామర్లకోట కదా, అందుకని. మా అమ్మగారు అయితే ఇలాగ చూసారు కదా, నాకు తనైతే తర్వాత హెల్ప్ వచ్చారు, మెషిన్ ఎక్కారనమాట. తర్వాత నాకు హెల్ప్ చెయ్యు అంటే హెల్ప్ చేశారు, నాకు కొంచెం బ్యాక్ పెయిన్ వస్తుంది అనేసి. తర్వాత చూసారు కదా, నేనైతే ఇలాగా అవుటర్ లైన్ అనేది డ్రా చేశాను. అవుటర్ లైన్ దానిపైన వైట్ తోటి జస్ట్ దానిపైన మొత్తం బార్డర్ అంతా డ్రా చేశానండి. చాలా ఈజీగా అయిపోయింది. లుక్ అయితే మాత్రం చాలా బాగుంది. మీకు చూసారు కదా, ఈ కార్నర్లో కనిపిస్తుంది కదా, మీకు ఇలాగ ఎవరు చేయకండి. ఇది ఒక మిస్టేక్ అనమాట నాది. అంటే థిక్గా ఉంది, కొంచెం వాటర్ కలిపితే అలాగ ఉంటుందని చెప్పి వాటర్ కలిపేసాను. అందుకే చివరిది ఇలా అయ్యిందనమాట. మొత్తం అంతా బాగా వచ్చి ఇది ఒక్కటి పాడైపోయింది. మీరు అలా అసలు ఎప్పుడు చెయ్యకండి. ఇది ఒక ఎక్స్పీరియన్స్ అనమాట నాకు. ఇలా ఎప్పుడు వాటర్ కలిపేయడం అలాంటివి ఏం చేయకూడదు. ఇలాంటి పెయింట్స్లోకి వాళ్ళు ఇచ్చింది మనం యూజ్ చేయాలి అంతే. చూసారు కదా, చాలా నీట్గా వచ్చిందండి. దీనికి మనకి ఎటువంటిది లేదు. కింద అంటుకుపోవడం అనేది కూడా పెద్దగా అయితే ఏమీ లేదు, జస్ట్ మ్యాటకే అయిపోవడం కానీ అలాగా చాలా నీట్గా వచ్చింది. నేనైతే అదేనండి పళ్ళు బార్డర్ కిందకు వస్తుంది కదా, అదంతా ఒక రోజు డ్రా చేశాను. పై బాడీకి మనం ఓన్లీ ఇక్కడ వరకే, నడుము వరకే కదా వేస్తాము. నడుము వరకు వేసి ఈ పళ్ళుకేమో ఒకరోజు వేసాను అనమాట. చాలా ఈజీగా అయిపోయింది. ఇక్కడ మనం బార్డర్ వేస్తున్నాం కదా, బార్డర్కి వచ్చేసి చిన్న సైజు తీసుకున్నాను బ్రష్. మా అమ్మగారు వేస్తున్నారు కదా, అది కొంచెం థిక్గా ఉన్నదనమాట. థిక్గా ఉన్నది తీసుకుని వేశారు. అంటే నాకు వీటి పేర్లు కానీ ఏమీ తెలియదు. జస్ట్ పెయింట్ వేసి బ్రష్లో ఇవ్వండి అంటే వాళ్ళు ఒక సెట్ చూపించారు. 80 రూపీస్ 120 రూపీస్. అంటే తీసుకొని చాలా రోజులు అవుతుంది, నాకు గుర్తులేదు. తీసేసుకుని అయితే వేసాను. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ట్రై చెయ్యండి. అంటే కొంచెం మనం తీసుకుంటాం కదా 100 రూపీస్, ఒక 200 రూపీస్ శారీ. నాకు దీనికైతే 3 బాటిల్స్ అయితే పింక్ కలర్ పట్టినాయండి, 2 బాటిల్స్ అయితే వైట్ కలర్ అనమాట పెయింట్.
చాలా నీట్‌గా వచ్చింది. బావుంది. మా చెల్లికైతే బాగా నచ్చింది. నాకు కూడా బాగా నచ్చింది. నేను కట్టుకొని చూపించాను కదా! లుక్ అయితే చాలా అంటే చాలా బావుందనమాట. మీకొక్కసారి ఈ టోటల్ శారీ చూపిస్తాను చూడండి. చాలా నీట్‌గా వచ్చింది. నాకు బాగా నచ్చిందనమాట. ఇంగోండి ఇది పళ్ళు అనమాట. మొత్తం కంప్లీట్‌గా వేసేసాము. పళ్ళుకి కొంచెం ఎక్కువగా వేసినట్టు వేసి, తర్వాత మొత్తం శారీ అదే నేను చెప్పాను కదా! ఇలాగ వాటర్ కలిపేసేసాను. అదొక్కటే చూసారు కదా! చందమామకి నల్ల చొక్క ఉన్నట్టు ఇలాగ అనిపించిందనమాట నాకు. ఇదండి టోటల్‌గా. మీకు ఎలాగ అనిపించిందో కామెంట్ చేయండి. ఒకసారి మర్చిపోకుండా నా ఛానల్‌ని సపోర్ట్ చేయండి ప్లీజ్. మన ఛానల్లో 1 గ్రామ్ గోల్డ్ అండ్ 916 బ్లాక్ బీడ్స్ కూడా పెట్టాను. ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.